లీగల్ సర్టిఫికేట్ నీకుందా? వైద్యం చేయమని లీగల్ సర్టిఫికేట్. మరి లేనప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? నేను నీ గురించి అడుగుతున్నా. మిగతా వాళ్ళ గురించి చూసుకోవడానికి మాకు ఒక సెక్షన్ ఉంది. నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను అడుగుతున్నా. నీకు ఈ వైద్యం చేసే అధికారం నీకు లేదు, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అధికారం నీకు లేదు. ఎట్లా ఇస్తావు? ఈ మందుల వల్ల వాళ్ళ శరీరంలో కలిగే ఇబ్బందులకి, లోపాలు ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ నీకు ఎవరు తెచ్చిస్తారు? అసలు నీకు ఏ హక్కు ఉందని వైద్యం చేస్తున్నావు నువ్వు? ఏం హక్కు ఉంది నీకు? నీకు బ్రతుకు తెరువు లేదంటే వేరే ఎన్నో మార్గాలు ఉంటాయి బ్రతకడానికి. కూలి పని చేసుకుని కూడా బ్రతకొచ్చు. ఇట్లా ప్రజల మీద ప్రయోగాలు చేయమని ఎవరు ఇచ్చారయ్యా నీకు అధికారము? మా టీంకి అంతా అధికారం ఇచ్చారు. ఇట్లా అనాథరైజ్డ్ గా తెలియని వైద్యం చేసే వాళ్ళని సీజ్ చేయమని, వాళ్ళని అరెస్ట్ చేయమని కూడా ఇచ్చారు అధికారం. అది పని చేస్తాం. నువ్వు ఇల్లు పెట్టావు, ఇల్లు సీజ్ చేయాలి. మేము ఉన్న వస్తువులు బయట పెట్టుకుంటే సీజ్ చేసి వెళ్ళిపోతాం. ఇంటిని సీజ్ చేయాలి. ఈ వైద్యం చేయకూడదు. మీరు పిహెచ్సి హ్యాండ్ ఓవర్ చేసేయండి మందులని. లోకల్ ఎస్ఐ నెంబర్ ఉందా? ఫోన్ చేయండి. ఇక్కడ అనాథరైజ్డ్గా వైద్యం చేస్తూ ఉన్నారు. ఇంజక్షన్ మోకాళ్ళు వేస్తున్నారు ఎముకలకి అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. మా లోకల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ చెప్పినా కూడా ఆయన ఏమీ వినిపించుకోలేదు. తర్వాత అదే కంటిన్యూగా న్యూస్ వస్తూనే ఉంది మాకు. సరే, ఆయనకి ఏమైనా ఆథరైజేషన్ ఉందా ఇక్కడ వైద్యం చేయడానికి అని వెరిఫై చేసాము. ఆయనకి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా లేదు. ఇంజక్షన్లు అన్నీ చాలా రకాల ఇంజక్షన్లు పెట్టుకున్నాడు. అనాథరైజ్డ్ మందులు అవన్నీ పెట్టుకున్నాడు. అందువల్ల అవన్నీ కూడా తీయించేస్తాము. ఆయన చేయకూడదు. చేస్తే మీకు క్రిమినల్ కేసులు బుక్ చేయటం జరుగుతుంది మీ మీద అని చెప్పాము. తర్వాత సీజ్ చేస్తాము అంటే అది హౌస్ ఒక రూమ్లో పెట్టాడు, దారంతా ఒకటే ఉంది. అందువల్ల పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే ఇది మందులు అవన్నీ కూడా చేసేసుకున్నాము. ఇంకా రేపటి నుంచి ఇలాంటిది ఏదైనా చేస్తే క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది. ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకున్నారు మేడం? షోకాజ్ నోటీస్ ఇచ్చాము, ఆ మందులన్నీ కూడా ఇచ్చాము. ఇప్పుడు రేపటి నుంచి ఏదైనా చేస్తే మాత్రం క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం. సిఐ సార్ కూడా వచ్చారు కదా, సారు కూడా పిలిపించాము. సిఐ గారు కూడా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇదే వాళ్ళకి చెప్పడం జరిగింది.